కూరగాయల్లో రారాజు వంకాయ అంటారు కదా! ఇంక వంకాయతో చాలా వెరైటీస్ అయితే చేయొచ్చు. అందులో ఒకటి ఈ వంకాయ పచ్చడి. ఇంకా అన్ని వెరైటీస్‌లో కంటే ఈ వంకాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈ వంకాయ పచ్చడిని చాలా ఈజీగా చేసేయొచ్చు. ప్రాసెస్ కూడా తక్కువుంటుంది. అలాగే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒక్కసారి అయితే ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, అలాగే మనకి కారంకి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్యలో ఇంకొకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకుంటే వంకాయ ముక్కలనేవి బాగా మగ్గుతాయి. ఇలా మొత్తం మగ్గిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్‌లోకి తీసుకొని అవి మొత్తం చల్లారే వరకు ఉండి, అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని, ఆ మిక్సీ జార్‌లో ఈ వంకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసి, అలాగే కొంచెం చింతపండు, వెల్లుల్లి రెమ్మలు 3 కూడా వేసుకొని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఉన్నట్టే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉంటే టేస్ట్ అయితే బాగోదు. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని, దీనికి మనం పోపు అయితే రెడీ చేసుకోవాలి. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత